మా పెద్దలు గౌరవనీయులు నసరావుపేట ప్రథమ పౌరులు, నసరావుపేట సేవకులు, శ్రామికులు, శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండింగ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర్రోళ్ళు అంబేద్కర్ యువజన ఆటో సర్వీస్ పాయింట్ని ఓపెన్ చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ, ఇటు ట్రాఫిక్ సిఐలు కానీ కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ పెడితే. అంటే వాళ్ళు జీవనం చేయాలి కదా, వాళ్ళకి ఏదో రకంగా స్థలం ఇచ్చి మార్గం చూపించండి, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని పలుమార్లు వాళ్ళకి చెప్పించి ఒప్పించి ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి కారకులైన మా చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడున్న ఆటో యూనియన్ కుర్రోళ్ళందరికీ కూడా ఎప్పుడూ కూడా మరి డిఎం గారికి కానీ, ఆర్టీసీ యాజమాన్యానికి కానీ, అలాగే ట్రాఫిక్ సిఐ గారికి కానీ, పోలీసులకు కానీ ఇబ్బంది కలుగజేయకుండా మరి మీరు ప్రయాణికులకి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ మరి ప్రయాణికులకి మంచి సౌకర్యాన్ని, సేవలను అందిస్తూ మీ జీవనాన్ని ఉన్నతంగా బతకాలని ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూనియన్ కుర్రోళ్ళందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఆటో డ్రైవర్లందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి, డిఎం గారికి కానీ, ఆర్ఎం గారికి కానీ, మరి ట్రాఫిక్ సిఐ గారికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాహన మిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పాత ఆటో డ్రైవర్లు కానీ, కొత్త ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీరందరూ కూడా ఆటోలు నడుపుకోవాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే కనుక మీ ఆటోలు పాడైపోయినా కానీ, పాత పడిపోయినా కానీ వాటిని బాగు చేసుకోవడానికి కొత్తవి కొనుక్కోవాలంటే మీ అందరికి కూడా లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీకు లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లందరూ కూడా కాపాడుకుంటాము. ఎందుకంటే ఒక్కోసారి ఆటోలు రిపేర్ చేసుకోవాలంటే మీకు దాదాపు మరి డబ్బులు కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి. అందువల్ల 50,000 కానీ, ₹1,00,000 కానీ బ్యాంకులో రుణం ఇప్పిస్తాను. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. మొన్న కూడా కొన్ని కొత్త ఆటోలు ఇవ్వడం జరిగింది. కొంత ఇన్స్టాల్మెంట్ కట్టి కొత్త ఆటోలు కూడా ఇప్పించాము, బ్యాటరీ ఆటోలు. అందువల్ల ఎక్కడ కూడా మీరు కుటుంబాలు ఇబ్బంది పడకుండా మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి. మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. మీ పిల్లలు కూడా మా పిల్లలా చదువుకోవాలి. మాతో పాటు సమానంగా మీరు ఉండాలనే ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు మీకు అండగా ఉంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మనం రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. అదేవిధంగా దాదాపు 1,400 మందికి 15,000 రూపాయల లెక్కన ఆటో మిత్ర వేయటం జరిగింది. మరి అందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని కూడా మీడియా ముఖం తీసుకెళ్తున్నాము. మీరందరూ కూడా బాగుండండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి, బాగా నిద్రపోండి, ఆటోలు నడుపుకోండి, కలిసిమెలిసి ఉండండి. ఆటో డ్రైవర్లు బాగా కలిసిమెలిసి ఉంటే మీకు ఏం కావాలో చేసి పెడతాం మేము. పాత ఆటోలు బాగు చేసుకోవాలంటే లోన్ ఇప్పిస్తాను. కొత్తవి కొనుక్కుంటానంటే కూడా మరి డబ్బులు ఇప్పిస్తాను. మీకు బ్యాంకులో అటాచ్మెంట్ పెట్టి ఇప్పిస్తాను. నెలల ఈఎంఐ జాగ్రత్త కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు అవకాశం కల్పిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ కావాలంటే చేసి పెడతానికి మా ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఉమ్మడి కూటమిది. మీ ఎమ్మెల్యే అరవింద్ బాబుని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేనైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ అడుగుజాడ నడుస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం.
మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచన మాకు ఉంది కాబట్టి మీరందరూ కూడా బాగా సంతోషంగా ఉండమని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.